ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆదివారం నాడు ఇరాన్ అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ను ఇటు గల్ఫ్ దేశాలతో పాటు అటు ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో భారీ ఎత్తున మిసైల్స్ తో ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్లో పెను విధ్వంసాన్ని సృష్టించింది. మరి ప్రమాదకరమైన ఈ మిసైల్స్ గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఇరాన్పై అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ కలిసి గత నెల 28న దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. ఇక ఇరాన్ దారికొస్తుందని భావించిన అమెరికా, ఇజ్రాయెల్ల ప్లాన్లు ఘోరంగా బెడిసికొట్టాయి. ఇరాన్ అడుగడుగునా ఇటు అమెరికాను అటు ఇజ్రాయెల్ను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇరాన్ను ఓడించడం అంత తేలిక కాదని తేలిపోయింది. మరోపక్క ట్రంప్ ఇరాన్ పని అయిపోయింది, తమపై దాడి చేసే సత్తా లేదు అంటూనే ఇతర దేశాల మద్దతు కోరటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనాలను తమ యుద్ధ నౌకలను తీసుకుని హార్మోజ్ జలసంధి వద్దకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. అంతా కలిసి హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ను దారికి తెచ్చుకుని హార్మోజ్ జలసంధిని విముక్తి చేయిద్దామని చెబుతున్నా కొన్ని దేశాలు తాము రామని ట్రంప్ ముఖం మీదే చెప్పేశాయి. ట్రంప్ ఉక్రెయిన్ విషయంలో యూరోపియన్ దేశాలను ఎంతలా అవమానపరచాలో అంతలా అవమానపరిచాడు. అందుకే వారంతా ట్రంప్కు వ్యతిరేకంగా జట్టుకట్టి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇరాన్ ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్పై దాడుల జోరును ఆదివారం నుంచి పెంచేసింది. ఈ విషయాన్ని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ వెల్లడించింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో కేవలం 12 గంటల్లో ఇరాన్ వేవ్స్ 50, 51, 52 పేరుతో మిడిల్ ఈస్ట్లో అమెరికా బేసులపై భారీ ఎత్తున మిజైల్స్తో దాడులు చేసింది. అమెరికా సైనికులు ఎక్కడ దాక్కున్నారో గుర్తించి ఖచ్చితంగా అక్కడే దాడులు చేసేలా పక్కా ప్రణాళిక ప్రకారం డ్రోన్లను ప్రయోగించింది. అమెరికా సైనికులతో పాటు రాడార్ సిస్టమ్ను గుర్తించి డ్రోన్లతో దాడులు చేశామని ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లో వేవ్ 51తో ప్రధానంగా ఆల్ ఖరాజ్ బేస్పై దాడి చేసినట్లుగా పేర్కొంది. ఈ బేస్ అమెరికాకు అత్యంత కీలకమైంది. ఇక్కడి నుంచే అమెరికా F-35, F-16 AWACS ఆపరేషన్ నిర్వహిస్తోంది. అలాగే వేవ్ 52 ద్వారా ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు చెందిన 3 బేసులపై దాడి చేసింది. ఇక ఈ బేస్లు ఇర్బిల్లో హరీర్ అలీ ఆల్ సలీం, కువైట్లోని అరిఫ్ జాన్లని వద్ద ఉన్నాయని ఐఆర్జీసీ వివరించింది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా లేపేస్తామని ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేసింది ఐఆర్జీసీ. ఇజ్రాయెల్ నుంచి వరదలా వస్తున్న మిజైల్స్ కు బహ్రెయిన్ నగరంలో సైరన్ల మోత మోగింది. అలాగే సౌదీ అరేబియాతో పాటు కువైట్లో కూడా ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్స్ మిజైల్స్ ను అడ్డుకుంది. అలాగే ఒమన్లో ఉండే అమెరికాకు చెందిన నాన్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ స్టాఫ్ ను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ఇరాన్ నుంచి వచ్చి పడ్డ డ్రోన్స్ మిజైల్స్తో ఇక్కడ కార్లన్నీ కాలిపోయాయి. ఒక్క కారు బోల్తా పడింది. టెల్ అవీవ్లో మిజైల్స్ వల్ల ఒక భవనం పూర్తిగా ధ్వంసం కాగా స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈ భవనం డ్యామేజ్ వల్ల 3 వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. ఇక ఇరాన్ తమ అమ్ముల పొద్దు నుంచి సరికొత్త సెజ్జిల్ బాలిస్టిక్ మిజైల్స్ ను తీసి ప్రయోగించింది. దీంతో గల్ఫ్లో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం ఐఆర్జీసీ 54 వేవ్ ఆపరేషన్లో భాగంగా ప్రధానంగా ఇజ్రాయెల్తో పాటు మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక సెజ్జిల్ విషయానికొస్తే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ సుమారు 2000 నుంచి 2500 కిలోమీటర్ల సుదూర లక్ష్యాల్ని కూడా ఛేదించగలదు. గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేయగలిగే సత్తా కలుగుంది. ఇక ఇరానియన్ అధికారుల సమాచారం ప్రకారం ఇటీవలే అమెరికా ఇరాన్ భూభాగంలో ప్రవేశించి సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేసినందుకు ప్రతీకారంగా అత్యంత ప్రమాదకరమైన ఈ మిజైల్స్తో దాడులు చేయాల్సొచ్చిందని తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన ఈ దాడిలో అమెరికా బేసులతో పాటు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇరాన్ మొట్టమొదటిసారి ఆదివారం నాడు డాన్సింగ్ మిజైల్స్, దీన్ని సెజిల్ 2 అని కూడా అంటారట, అత్యంత అధునాతన టెక్నాలజీతో పాటు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మిజైల్స్ ను తయారు చేశారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 తర్వాత మొట్టమొదటిసారి సెజ్జిల్ మిజైల్స్ ను ప్రయోగించినట్లు ఇరాన్ టీవీ వెల్లడించింది.
కాగా ఈ సెజ్జిల్ మిజైల్స్ను అషోరా అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ సెజ్జిల్ మిసైల్స్ విషయానికొస్తే 2000 కిలోమీటర్ల సుదూర లక్ష్యాన్ని ఛేదించగలదు. అలాగే ఈ మిసైల్స్ 700 కిలోమీటర్ల మందుగుండు సామాగ్రిని తన వెంట తీసుకుని వెళ్లి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించగలదు. కాగా ఈ మిసైల్స్ కూడా డాన్సింగ్ మిసైల్స్ అని అంటారు. దీనికి ఈ పేరు పెట్టడానికి గల కారణం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉదాహరణకు ఐరన్ డోమ్ కళ్లు గప్పి లక్ష్యాన్ని ఛేదించగలదని చెబుతున్నారు. కాగా సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లేదా CSIS ఈ మిసైల్స్ సుమారు 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసార్థము లేదా డయామీటర్ను కలిగుంటుంది. దీనికి బరువు 23,600 కిలోలు. పాత మిజైల్స్తో పోల్చుకుంటే శరవేగంగా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే విధంగా డిజైన్ చేశారు. కాగా ఈ మిజైల్స్ను 1990 ప్రారంభంలో డిజైన్ చేశారు. ఇక ఈ సెజ్జిల్ మిసైల్స్ ఫస్ట్ లాంచింగ్ టెస్ట్ను 2008లో ప్రారంభించారు. అప్పుడు ఈ మిసైల్ సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. అటు తర్వాత రెండోసారి 2009 మేలో టెస్ట్ చేయగా దాని గైడెన్స్తో పాటు నావిగేషన్ సిస్టమ్ని మెరుగుపరిచారు. అటు తర్వాత 2009 నుంచి మరో 4 సార్లు దీనిపై పరీక్షలు జరిపారు. చివరగా 6వ టెస్ట్లో హిందూ మహాసముద్రంలో సుమారు 1900 కిలోమీటర్లు ప్రయాణించింది. సత్ఫలితాలను ఇచ్చింది. కాగా ఇరాన్ యుద్ధం 16వ రోజుకు ఈ ప్రమాదకరమైన మిసైల్స్ ను ప్రయోగించింది. గత నెల 28న అమెరికా ఇజ్రాయెల్ టెహ్రాన్పై పడి బాంబుల వర్షాన్ని కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ను లేపేసింది. అటు తర్వాత నుంచి అమెరికా ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసి సుమారు 2000 మంది పౌరులను చంపాయి. చనిపోయిన వారిలో మెజారిటీ వారు ఇరానియన్లే. కాగా పెంటగాన్ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై సుమారు 15,000 సార్లు బాంబు దాడులు చేశాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే యుద్ధం ఉధృత కారణంగా అమెరికా USS ట్రిపోలి అనే యుద్ధ నౌకను మిడిల్ ఈస్ట్కు పంపించింది. దాంతోపాటు మరో 2,500 మంది మెరైన్లను యుద్ధానికి పంపించిందని అమెరికా మీడియాలో పెద్దెత్తున వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పూర్తిగా ధ్వంసమైంది అన్న వార్తలు సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి. అయితే యుద్ధ సమయంలో ఇలాంటి పుకార్లు సర్వసాధారణమే అని చెబుతున్నారు. ఇక పుకార్ను పుట్టించింది మాత్రం ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ. గత వారం ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్లో నెతన్యాహు ప్రాణాలు కోల్పోయాడని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేసింది. దీంతో సోషల్ మీడియాలో పెనుదుమారమే చెలరేగింది. దానికి తగిన సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయింది. AI జనరేట్ ఇమేజ్ ద్వారా కూలిన భవనాల శిఖరాల్లో దుమ్ము ధూళితో నెతన్యాహు పడిపోయిన ఇమేజ్ ను చూపించారు. ఇక గత గురువారం ఆయన ప్రెస్ మీట్ లో కనిపించారు. ఈ పుకార్లను పటాపంచలు చేస్తూ ఆయన ఓ కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుతూ కనిపించారు. అయితే వార సమయంలో ఇలాంటి పుకార్లు పుట్టించడం సర్వసాధారణమే అన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ను కూడా టార్గెట్ చేసినా చేయొచ్చు అన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.